నమస్తే బాబా. మళ్ళీ ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. ఈ కేసు మీరు వాపస్ తీసుకోవద్దు. ఏమైంది సార్? అలేఖ్య ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్ళిందో మీకు తెలుసా? సార్ అలేఖ్యకి ఏమైంది సార్? కంట్రోల్ కంట్రోల్. సార్ ఆ రోజు శుక్రవారం సాయంకాలం 6-6:30 ప్రాంతంలో ఆశ్రమం నుండి బయటికి వెళ్ళింది. అప్పటినుంచి తిరిగి రాలేదు. 10 నిమిషాల్లో పబ్లో ఉంటానని అభికి ఫోన్లో చెప్పింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నిమిషాలు. బాబా, ఇక్కడ నుండి బస్టాండ్ ఎంత దూరం? 10-20 గజాల దూరంలో బస్ స్టాప్ ఉంటుంది సార్. మీరు కూడా మాతో రండి. అలాగే సార్. ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళడానికి కనీసం అరగంట అయినా పడుతుంది. అలాంటిది 10 నిమిషాల్లో ఉంటానందంటే తను బస్సులో వెళ్ళలేదన్నమాట. ఆటోలో వెళ్ళొచ్చు కదా సార్? ఎస్, యు ఆర్ కరెక్ట్. ఆమె ఖచ్చితంగా ఆటోలోనే వెళ్ళింది. అనిల్. ఎస్ సార్, ఇప్పుడే తీసుకొస్తాను సార్. రై సార్ పిలుస్తున్నారు, రండి. సార్ వచ్చారు సార్. గుండీ పెట్టు. నీ పేరేంటి? వెంకటేష్ సార్. ఇక్కడ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు ఎవరి ఆటోలు ఎక్కువ వెళ్తుంటాయి? మీరు ఏ వారమో చెప్తే నేను చెప్తాను సార్. ఏప్రిల్ 12 శుక్రవారం రోజు. అది ఆటోకాన్ ఉండే రోజు సార్. ఆటోకానా? అవును సార్. వాడేవాడు? ఆటో డ్రైవర్ సార్. వాడి ఇల్లు తెలుసా నీకు? తెలుసు సార్. చూపించు. చూస్తాను సార్. వస్తూ భాయ్. నమస్తే తమ్మి. క్యా హై? పోలీసులు వచ్చా. సలాం సార్. నమస్తే, నీతో మాట్లాడాలి. అందరావు సాబ్, అందరాయి. సార్ ఏంటి సార్, మా డ్రైవర్లు ఏమైనా తప్పు చేశారా సార్? అలాంటిది ఏమీ లేదు. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. 2 నెలల క్రితం, అంటే ఏప్రిల్ 12 శుక్రవారం రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆశ్రమం దగ్గర బస్టాప్ వద్ద ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి మీ ఆటో అడిగిందా? అలా అడిగితే ఎలా చెప్తాం సార్? నాకు సిటీలో 6 ఆటోలు ఉన్నాయి సార్. ఎంతో మంది ఎక్కుతా ఉంటారు, దిగుతా ఉంటారు. ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి సార్. ఇదొక కేసుకు సంబంధించిన విషయం. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. ఏ రోజు సార్ అది? ఏప్రిల్ 12 శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటలకి. ఏప్రిల్ 12 శుక్రవారం. గుర్తుకొచ్చి సార్, గుర్తుకొచ్చి సార్. చెప్పండి 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 చెప్పండి. తను సికింద్రాబాద్ వస్తావని అడిగింది. ఏం చేసావు 10 నిమిషాల్లో? ఓకే 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 ఓకే, కూల్ కూల్ కూల్. అరే హమారా గల్తీ క్యా హై సాబ్? ఆ అమ్మాయిని చూస్తే మీరు గుర్తుపడతారా? అమ్మాయికి చూస్తే గుర్తుపడతా సార్. ఆ ఫోటో ఇవ్వండి. కమాన్ ఫాస్ట్. ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయి సార్, గుర్తుపడతాను సార్. అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడ దిగింది? ఆటో అడిగిందని చెప్పాను కదా సార్, కానీ ఆటో ఎక్కలేదు. ఎక్కలేదా? రేట్ కుదరలేదు సార్. నేను 100 రూపాయలు అడిగాను సార్. ఆమె 60 రూపాయలు ఇస్తా అంది. ఎలా వెళ్తాం సార్? ఇంకా ఆమె వెళ్లి బస్ స్టాప్ లో నిల్చుంది. తర్వాత ఏమైంది? కొద్దిసేపు తర్వాత ఒక వ్యాన్ వచ్చింది సార్. అమ్మాయి ముందు ఆగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి వ్యాన్ లో వెళ్ళిందేమో అనుకున్నా సార్. అది ఏ వ్యాను? ఆ నంబర్ ఎంత? ఆ వ్యాన్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు సార్ నాకు. కానీ అక్కడ 3 అడుగు తినేవాళ్ళు ఉన్నారు సార్. అడుగు తినేవాళ్ళ? అవును సార్, వాళ్ళు మాత్రం ఆ వ్యాన్ చూశారు సార్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? అడుగు తినేవాళ్ళంటే ఎక్కడ ఉంటారు సార్? ఆ బస్ స్టాండ్ చుట్టుపక్కలనే ఉంటారు కదా సార్. అది కదా సార్, వాళ్ళే సార్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీకేం కాదు, బాగా గుర్తు తెచ్చుకోండి. ఏప్రిల్ 12వ తారీఖు శుక్రవారం రోజున సుమారు రాత్రి 7 గంటలకు ఒక అమ్మాయి ఇక్కడ వ్యాన్ ఎక్కింది. ఎక్కిందా లేక ఎవరైనా ఎక్కించుకున్నారా? చెప్పండి. మాట్లాడుతున్నాను కదా. రేయ్, అబద్ధం చెప్పద్దు. మర్యాదగా నిజం చెప్పండి. పోలీసుండ్రా, మక్కలు ఎరగొడతా. చెప్పు చెప్పు చెప్పు. చెప్పరా, చెప్పు. మేము ఇక్కడ ఉన్నాం సార్. ఒక వ్యాన్ వచ్చింది. అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్ళారు సార్. ఎవరు వాళ్ళు? చెప్పు. బెనర్జీ సార్. బెనర్జీది. బెనర్జా వాడేవాడు? ఇక్కడనే ఉంటాడు సార్. 10 కిలోమీటర్ దూరంలో ఉంటాడు సార్. రే ఎక్కించండి. రే ముందు మీరు వెళ్ళి ఆ బెనర్జీ గారిని పిలవండిరా. अरे तुम लोग ढूंढते ढूंढते मेरे घर पर आ गए।
अरे तुम्हारी माँ के खलीस आदमी हो तुम, पैसा बस नहीं हुआ क्या तुम्हारे को? బెనర్జీ సాబ్ మీ మొగోళ్ళు వచ్చారు. ఎవరా? పోలీస్ ఇక్కడ రా. అరే 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 Don't move, don't move, don't move. అరే ఎవడ్రా నువ్వు అసలు? అలెక్జాన్ ఏం చేసావు? అజయ్ సార్ నన్ను కొట్టవద్దు సార్. ఏంటి అసలు నువ్వు? మాకు తెలీదా? మా రెస్పాన్సిబిలిటీ మాకుంటాయి. ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. మొదటి నుంచి నువ్వు ఇలాగే చేస్తున్నావు. కంట్రోల్ చేసుకో. సార్ ఎవరా నువ్వు? నా పేరు బెనర్జీ సార్. ఏం చేస్తుంటావు? ఐఎమ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఎక్కడా? మెంటల్ హాస్పిటల్. మెంటల్ హాస్పిటలా? అసలు ఏం జరిగిందిరా? అమ్మని ఎందుకు తీసుకెళ్ళావు? చెప్తాను సార్. చెప్పు. हमारे हॉस्पिटल से एक पागल लड़की पारपोయింది సార్. ఈ విషయం డ్యూటీలో ఉన్న నర్స్ కు మాలూమ్ हो गया సార్. ఈ విషయం సూపరింటెండెంట్ గారికి తెలిసిందనుకో మీ ఉద్యోగాలతో పాటు మా ఉద్యోగాలు కూడా పోతాయి. న్యూస్ బయటికి రాకుండా మేనేజ్ చేస్తాను నేను. మీరు వెళ్ళి దాన్ని పట్టుకురండి. मेरा स्टाफ की ఆ అమ్మాయి దర్కు లేదు సార్. बस स्टाफ से एक और लड़की को మత్తు ఇచ్చి హాస్పిటల్ लेकर आया సార్. ఈ విషయం నాకు తెలియదు సార్. अरे ये कौन है? अरे ये लड़की कौन है रे? अरे ये किसको लाया है तू? నేను मैं చెప్పేది किसको కూల్ గా बोला? వినండి तू సార్. किसको उठा कर लाया? అర్థం रे? చేసుకోండి సార్. तू हमेशा प्रॉब्लम करता है रे. ये बड़ा केस होता है. क्या समझ रहा है तू? మేడం నేను కావాలని అది కాదమ్మా. ఇప్పుడే మీ అందరి పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వేరే ద సూపరింటెండెంట్ జరగండి. ఏయ్ పొరే యాడికి పోతావే? కంప్లైంట్ ఇస్తావే? చల్లి తల్లి బయటికి పోతావే? నువ్వు పోతున్న ఉద్యోగం ఏం కావాలని ఆ పారిపోయి పుచ్చు దొరికే వరకు నీకు ఈ జైలు శిక్ష తప్పదే. అది సార్ జరిగింది. నా తప్పు ఏమీ లేదు సార్. हमारी नौकरी बचाने के लिए ये सब काम करना पड़ा सर. అజయ్ వద్దు. లేరా పైకి లే. అజయ్ చెప్పేది విను. ఎంత పని చేసావురా? నీ ఒక్కరి స్వార్థం వల్ల ఒక తల్లి పోయింది. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయో తెలుసా? ఒక తల్లి దిక్కులేని చావు చచ్చిందిరా. ఇంజనీరింగ్ ఉద్యోగం చేయాల్సిన రోడ్డు మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నారు తెలుసా? చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన ఒక అమ్మాయి. నిన్ను వదలకూడదురా నాకు. అజయ్ ఒరే దుర్మార్గుడు, మీకు మేము ఏం ద్రోహం చేశావురా? ముందు మనమంతా మెంటల్ హాస్పిటల్ వెళ్దాం పదండి. రే నేను జీవెక్కించండి రా. కాంగై का टाइम दो सर. बच्ची को लाके मैं आपके हवाले कर देता हूँ. नन्नू नम्मंडी सर, प्लीज नम्मंडी सर. తొందరగా. సార్ మనం ఎందుకు వెయిట్ చేయాలి సార్? మనం కూడా వెళ్దాం పదండి. వెయిట్ చేద్దాం. नन्नू शमनचंडी सर, अम्माई भाग गई सर. सॉरी सर. एक मिनट सर. ये सब इसकी वजह से हुआ है सर. वीडियो वाले सर, ये सब इसकी वजह से हुआ है सर. ना दे में ले दो सर. आई एम ए रिस्पॉन्सिबल पर्सन सर. नम्मंडी सर प्लीज, इनकी वजह से मैं फंस गया सर. మధ్యలో నువ్వేం చేసావు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ తొందరపడే సమయం కాదు, ఆగు. మీ కాలు పట్టుకుంటాను సార్. ఓకే నా జాబ్ పోతుంది సార్. ఏం చేయాలో చెప్పు. ये जंगल है सर. इस तरह गाड़ी में गए तो बच्ची नहीं मिलती सर. मेरी बात सुनो सर. आप लोग उधर जाओ ना सर, तुम लोग इधर जाओ ना सर, मैं इधर जाता हूँ. కమాన్ బాయ్స్, అడివంతా వెతకండి. అలేఖ్య దొరకాలి. पानी मिलता सर? थोड़ा पानी मिलता. కూల్ డ్రింక్ దొరుకుతుంది. కూల్ డ్రింక్ क्या लगा हुआ है सब मेरे पीछे? ये मेरी जान के पीछे पड़ा हुआ है क्या सब? ये ఆ రోజు 60 రూపాయలు తీసుకొని ఎక్కించుకొని ఉంటే ఈ బాధ వచ్చేది కాదు. పదండి పోదాం. 1 a 2 a 3 a 4 a 5 a 6 a 7 a 8. ఏం చేస్తున్నావురా? ఈ టైంలో ఎక్సర్సైజ్ ఏంటిరా?
నిన్ను ఈ టైంలో ఎక్సైజ్ ఏంట్రా? నిన్ను ఈ టైంలో ఎక్సైజ్ ఏంట్రా? ఈ టైంలో ఎక్సైజ్ ఏంట్రా? టైం లేదు, పాడు లేదు. వెళ్ళి అమ్మని వెతుకో. వెతుకో. టైం వస్తుందిరా. ఏం జీవితం రా ఇది? ఇది అవసరమా నీకు? అవసరమా? కాళ్ళు పీకుతున్నాయి. గుబాలి, ఎక్కడ చచ్చావురా నువ్వు? మందు లేదు, అమ్మాయి లేదురా, అలేఖ్య లేదురా, ఏమీ లేదు. జీవితం ఇట్లా అయిపోయిందిరా. నా పరిస్థితి ఏంటి? ఎవరా అమ్మాయి? ఏంటి సార్ ఇది? మాకు ఇక్కడ పిచ్చెక్కుతోంది సార్. నాకు కూడా పిచ్చెక్కుతుంది. ఇక్కడ ఒకవైపు కమిషనర్ తిరుగుతున్నాడు ఎవరో అమ్మాయిలు చంపుతున్నారని. ఇప్పుడు ఈ అమ్మాయి తప్పిపోయిందని ఇక్కడ. ఇప్పటికే సిటీలో 3 అమ్మాయిలు వరుసగా చంపబడ్డారు. అటు మీడియా వాళ్ళకి, పబ్లిక్ వాళ్ళకి, పత్రిక వాళ్ళకి అసలు ఫేస్ చేయలేకపోతున్నాం. ఇదేం కేసు నాకే అర్థం కావట్లేదు అసలు. మీకు అర్థం కానప్పుడు మీరు ఎందుకు సార్ డ్యూటీలు చేస్తున్నారు? ఇదిగో ఈ గన్ను తీసుకుని ఎవడి మీద అనుంటే వాడిని వేసేయ్. ప్రొద్దున లేస్తే బయట మొహం చూపించలేకపోతున్నాం. అసలు నాకు మొదటి నుంచి నీ మీదనే డౌట్ ఉంది సార్. నా మీద డౌట్ ఏంటి సార్? మరి లేకపోతే అంటే వాడు నా ఫ్రెండ్ సార్. తీసుకోండి సార్, మీ పిస్టల్ మీరే తీసుకోండి. సార్ అది అలేఖ్య వాయిస్. ఆ గొంతు అలేఖ్యదే. నీకోసం ఎక్కడెక్కడ వెతకాలి అనిపించి నాకు గుర్తుపట్టావే. అమ్మ పిలిచిందన్నా